ఇతను ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నాడు. అలాగే పులివెందుల మండలానికి ఉపమండల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. తర్వాత 2 రోజుల క్రితం ఇతను స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రకంగా ఆయన మీతో ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈయన ప్రెస్ మీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ ఈయనకు బెదిరింపులు అయినారు. సరే ఆయననే అవన్నీ ఆయనకి ఏం కాల్స్ వచ్చినాయి, ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చినాయి, ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలో పోతావు, మారడానికి కుదరదు, ఎలక్షన్లో మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, నీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు. లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్, నాకు విపరీతమైన కాల్స్. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, నేను కర్నూలు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మారుతావు, అవి చెప్పలేని విధంగా మాట్లాడినారు. ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని బెదిరించి, తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జిట్పిడిచి చిన్న ఆయన అవుతాడు, అతనితో బెదిరింపు. మొత్తం ఎన్ని కాల్ చేశారో చూడండి. వాట్సాప్ కాల్ ఉన్నాయి, మామూలు కాల్ ఉన్నాయి. వీళ్ళు నన్ను ఏం చేస్తారనుకునగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి తీసండి, రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నారు. బయట వ్యక్తులను పంపించి ఏమన్నా ఫోన్ ఎత్తకపోతే ఏమన్నా దాముకుంటా అనుకున్నాడేమో. చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాను. నాకు వాళ్ళ వలన ప్రాణహాని ఉంది. నన్ను కంప్లైంట్ పోయాను నేను, కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేరు. ప్రచారం నిన్న ఎన్నికకి వచ్చేసి ఎవరెవరు వాళ్ళ ప్రాణహాని? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ రాఘవరెడ్డి, మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న గంగాధర్ రెడ్డి. వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా మీద గేదర్ చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమని. అందుకని వీళ్ళందరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. మీరు వారితో ఏం చెప్పారు ఫోన్ చేసింటే? పార్టీ మారద్దని, పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. నాకు జరిగిన అన్యాయానికి నన్ను ఎవరో బలవంతం చేసి పార్టీలోకి నన్ను ఎవరు పిలిచలేదు. నేను డబ్బులకు అమ్మడపోలేదు. స్వచ్ఛందంగానే నేనే పార్టీ మారుతా, నాకు ఆ పార్టీ విధానం నచ్చలేదు అని రవీంద్రకు నేనే ఫోన్ చేశాను. కానీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ. నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ కట్టి నా పిల్లలు నా భార్య కనుక వచ్చిందరు, కానీ వాళ్ళు వద్దని నిజకరాలేదు.
ఆ టైం వచ్చి వాళ్ళని పిలుచుకొచ్చి సాక్ష్యం పలికించారు. మీరు ఒక విషయం గమనించండి. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ ఆయనకే స్టోరీ తెలిసినట్టుందో ఈ బుద్ధు ఇట్లుంటుందంట, రేపు బైండ్ ఓవర్కి పిలుస్తారంట, మన్నాడు 3-4 కేసులు పెడతారంట వాళ్ళ మీద. ఆ తర్వాత 10వ తేదీ నుంచి దాడులు ఉంటాయంట, 12వ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఏందో ఆయనే అంత మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తాడు. కానీ మాకు అలాంటి అవసరం లేదు. ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీటి సంఘాలని బాయ్కాట్ అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తేయాలా, ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము, దీన్ని ఎట్లా గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఏడనో చోట మా కార్యకర్తలు ఏదన్నా అన్నారనుకో దాన్ని బూస్ట్ చూపించి అబ్బా పోలీసు దౌర్జన్యం వాళ్ళ దౌర్జన్యం ఇలాంటి ఎన్నిక మేము జరగపోమని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా, ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక. ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది, ఎవరు టెన్షన్ పడద్దండి. రైట్, అందరికి నమస్కారం. ప్రెస్లకు నమస్కారం. చిన్న సబ్జెక్టు. 6 సంవత్సరాల కిందట వివేకానంద రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెరదీసినారు. ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోసినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు, నేను రవి ఎంటర్ అయినట్లు, చంపినట్లు అని. ఇప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా. ఆ రోజు కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం పూట వచ్చి ఇది హత్యా ప్రయత్నం, ఇది విధంగా జరిగిందని. ఇప్పుడు మళ్ళీ ఏమి తెరదీసినాడు, మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినాడు. భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం. ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, మేము స్వయంగా ఏమి చెప్పలేదు, అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది. వాళ్ళకు భయపడడం మొదలైంది. అందరూ దిగినారు. చెప్పడం వేరు, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బుల్బుల్ పిట్టాలని ఇటువంటి దరిద్రం రాచమల్లి ప్రసాద్ రెడ్డికి